నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గురించి ఇటు మూడు పోటీలు ఎంతో ఉత్కంఠంగా వారి పనులను చేసుకొని పోతున్నాయి. సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గురించి అందరూ కూడా ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడా అని. సో అయితే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో ఇటు బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ మూడు పార్టీలు కూడా రసవత్తరంగా పోటీ చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇటు బీఆర్ఎస్ అయితే ఆల్రెడీ ఒక అభ్యర్థిని ఖరారు చేసేశారు. ఎప్పుడైతే అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపీనాథ్ మరణించారో ఆ క్షణం నుంచే, అంటే ఆ తర్వాత నుంచి మాగంటి గోపీనాథ్ వైఫ్ అయినటువంటి మాగంటి సునీతనైతే అక్కడ అభ్యర్థిగా ఖరారు చేయడం అయితే జరిగింది బీఆర్ఎస్ పార్టీ అయితే. సో ఈ విధంగా చూసుకుంటే ఇంతకు ముందే వీళ్ళు తొందరలో ఉన్నారు, చాలా చక్కగా ప్రజల మధ్యకు వెళ్తున్నారు, అక్కడ ప్రజల మన్నలను కొనుగొంటున్నారు, అంతేకాదు ప్రజల మధ్యకి వెళ్ళి వారి ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసుకుంటూ సాగుతూ వస్తున్నారు. ఇక మాగంటి గోపీనాథ్ వాళ్ళ పిల్లలు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మమేకం అయిపోయి వారి ప్రచారాన్ని ముందుగానే ప్రజల మధ్యకు తీసుకెళ్లిపోతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం చాలా స్పీడ్గానే ముందుకెళ్తున్నారు. వారి పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి, వాళ్ళ తల్లిని గెలిపించుకోవడానికి అయితే వారి ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇది ఒక్క క్లారిటీగా వీళ్ళు ముందుకెళ్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. కానీ ఇక్కడ చూస్తే అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం కనీసం ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళకపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కనీసం జూబ్లీ హిల్స్ అభ్యర్థిని ఒక్కరిని కూడా ఖరారు చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎక్కువ మంది ఆశావహులు ఉండడం. ఎస్, సో ఎక్కువ మంది ఆశావాహులు ఉండడం వల్ల, వాళ్ళు కూడా ఎప్పటి నుంచో సీనియర్ రాజకీయ నాయకులు అవ్వడం వల్ల, ఎప్పటి నుంచో సీనియర్ వాళ్ళు ఉండడం వల్ల, అంటే కాంగ్రెస్ని నమ్ముకుని ఉన్నటువంటి నాయకులు అవ్వడం అనేది ఇక్కడ నిజంగా ఆలోచించదగ్గ విషయంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకరికి పార్టీ అభ్యర్థి టికెట్ ఇచ్చిన తర్వాత మరొకరిని కాదు అంటే మాత్రం వాళ్ళు హట్ అయిపోతారు. సో ఈ విధంగా చూసుకుంటే ఒకరిని కాదనలేక ఒకరిని అవుననలేక సతమతంలో పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ బీఆర్ఎస్లో ఆల్రెడీ ఒక మహిళా అభ్యర్థిని అయితే ఖరారు చేయడం జరిగింది. సో కాంగ్రెస్లో కూడా ఒక మహిళా అభ్యర్థిని ఖరారు చేస్తారు అన్న వార్త అయితే చక్కర్లు కొడుతుంది. ఆమె ఎవరో కాదు, కంచర్ల విజయలక్ష్మి. ఎస్, సో కంచెల విజయలక్ష్మి పేరు అయితే ఇప్పట్లో ఎక్కువగా వినిపిస్తుంది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఈవిడ్నే నిలబెడతారు, ఈవిడికే టికెట్ ఇస్తారు అనేది. సో కంచెల విజయలక్ష్మి ఎవరు అంటే మాజీ మంత్రి అయినటువంటి కంచెల లక్ష్మీనారాయణ కూతురే కంచెల విజయలక్ష్మి. సో ఒకప్పుడు జలగం వెంకట్రావు క్యాబినెట్లో బీసీ లేబర్కి సంబంధించినటువంటి మంత్రిగా అయితే పనిచేశారు కంచెల లక్ష్మీనారాయణ. కంచెల లక్ష్మీనారాయణ కూతురే కంచెల విజయలక్ష్మి. సో వాళ్ళు ఎప్పటి నుంచో జూబ్లీ హిల్స్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సేవా కార్యక్రమాలే కాకుండా అక్కడ ప్రజల మద్దతు కూడా ఎక్కువగానే పోగు చేసుకోవడం అయితే జరిగింది కంచెల విజయలక్ష్మి ఫ్యామిలీ. సో ఈ విధంగా చూసుకుంటే ఆల్రెడీ అధిష్టానాన్ని వెళ్ళి అడిగినట్టు తెలుస్తుంది విజయలక్ష్మి. టికెట్ నాకు ఇచ్చినట్టయితే ఇక్కడ యాదవ సామాజిక వర్గానికి మేము ఎలాగో ఉన్నాం, సో యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ మాకు పడతాయి. కానీ యాదవ సామాజిక వర్గానికంటే కూడా ఇక్కడ నెక్స్ట్ ప్లేస్ సంపాదించింది కాపు సామాజిక వర్గం. సో కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా మేమే చొరగనే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో మాకు ఎంతోమంది అభ్యర్థులు ఉన్నారు. ఇంతేకాదు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా జూబ్లీ హిల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరే అవకాశాలు కూడా నేను కల్పించగలను అన్న రీతిన అయితే హామీలు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి విజయలక్ష్మి. సో ఈ విధంగా చూసుకుంటే అధిష్టానం కూడా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. మరి ఇటువైపు ఎలాగో మహిళా అభ్యర్థి ఉంది కాబట్టి ఇటువైపు కూడా ఒక స్ట్రాంగ్ మహిళా అభ్యర్థిని కనుక నిలబెట్టినట్టయితే పోటీ కూడా రసవత్తరంగా హోరాహోరీగా సాగుతుందని కూడా అందరి ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఒక మహిళా అభ్యర్థిని ఖరారు చేయడం కూడా కరెక్ట్ అని తెలుస్తుంది. కానీ ఇంకా ఆశావాహులు కూడా ఎక్కువ మందే ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే అంజన్ యాదవ్, సో ఆల్రెడీ అంజన్ యాదవ్ కూడా ఆయన కూడా సీనియర్ రాజకీయ నాయకుడు, ఎంతో అనుభవం ఉన్నటువంటి అభ్యర్థి అనమాట. సో ఈయనకు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం టికెట్ ఇచ్చేసిందన్న రీతిలో ప్రచారాలు కూడా చేసుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ అభ్యర్థి అని కూడా ఎన్నో ఫ్లెక్సీలు పెట్టేసేసి ఆయన ప్రచారాన్ని కూడా ముమ్మరంగా సాగించేస్తున్నారు. సో ఆల్రెడీ చూసుకుంటే అంజన్ యాదవ్ యొక్క కుమారుడు ఆల్రెడీ ఎంపీ సీట్లో, రాజ్యసభ ఎంపీ సీట్లో ప్రతిష్ట వేసుకొని కూర్చున్నారు. కాబట్టి మళ్ళీ ఈయనకి ఇక్కడ అభ్యర్థి ఖరారు చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని కూడా ఆలోచించాల్సిన విషయమే. సో ఈ విధంగా చూసుకుంటే అంజన్ యాదవ్కి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో మరొక అభ్యర్థి విషయానికి వస్తే నవీన్ యాదవ్.
నవీన్ యాదవ్ ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో తను స్వతహాగా ఆల్రెడీ పోటీ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఏంటంటే ఆయన స్థానికుడు, అంతేకాదు అక్కడ యూత్ని కూడా ఎక్కువగా ఆకర్షించగలిగే బలం అయితే నవీన్ యాదవ్కు ఉంటుంది. సో నవీన్ యాదవ్ అక్కడ స్థానికుడు కాబట్టి అక్కడ ప్రజలను కూడా వారి యొక్క మనసును కూడా గెలుచుకునే అవకాశాలు నవీన్ యాదవ్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఈ విధంగా చూసుకుంటే అధిష్టానం కూడా అంటే కాంగ్రెస్ అభ్యర్థిని ఒకరిని ఖరారు చేయాలి అని మదిలో నవీన్ యాదవ్ పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ పోటీ అయితే చాలా గట్టిగానే ఉంది. కాంగ్రెస్ లో అభ్యర్థులు ఎవరు అనేది ఇంకా కొన్ని పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. అది ఏంటి అంటే రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి కూడా. సో ఈయన పేరు కూడా ఎక్కువగానే వినిపిస్తుంది. ఇక అంతేకాకుండా మాజీ మేయర్ రామ్మోహన్ భార్య శ్రీదేవి కూడా. సో ఇక్కడ శ్రీదేవి పేరు కూడా ఎక్కువగానే వినిపిస్తుంది. మాజీ మేయర్ యొక్క రామ్మోహన్ భార్య శ్రీదేవి అనమాట. సో ఈవెన్ కూడా మహిళా అభ్యర్థిగా అయితే బరిలో దించాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది మాజీ మేయర్. సో అంతేకాదు ఇంకొక పేరు కూడా వినిపిస్తుంది, కార్పొరేటర్ మురళీ గౌడ్. సో ఇంకొక అభ్యర్థి పేరు కూడా ఎక్కువగానే వినిపిస్తుంది, ఆయన పేరే దానం నాగేందర్. ఈ విధంగా చూసుకుంటే ఇలా సీనియర్ నాయకులు కావచ్చు, కొంతమంది జూనియర్స్ కావచ్చు, ఈ విధంగా పోటీలో అయితే హోరాహోరీగానే ఉంది. దానం నాగేందర్ అయితే ఏకంగా అధిష్టానం నుంచే రికమెండేషన్స్ పెట్టించుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఇక టీపీసీసీ కూడా రిక్వెస్ట్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే అంజన్ యాదవ్ కూడా అధిష్టానం నుంచే వారి అభ్యర్థులని అక్కడికి పంపడం అయితే జరుగుతుంది. సో అక్కడి నుంచి కూడా సమాధానాలు వస్తాయా లేదా అని కూడా వెయిట్ చేస్తున్నారు. హోరాహోరీగా నేనే జూబ్లీ హిల్స్ అభ్యర్థిని నేను అన్నట్లు అందరూ ఫ్లెక్సీలు వేసేసుకొని నవీన్ యాదవ్ కావచ్చు, అంజన్ యాదవ్ కావచ్చు, ఫ్లెక్సీలు వేసేసుకొని వారి ప్రచారాన్ని అయితే ముమ్మరంగా సాగించేస్తున్నారు. ఇంతమంది అభ్యర్థులు ఉంటే ఇక్కడ ఆల్రెడీ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే స్థానికుడికి మాత్రమే టికెట్ కల్పిస్తాము అని. సో ఈ మాత్రం క్లారిటీ ఇచ్చారని చూసుకుంటే ఇంకా స్థానికులు ఎవరెవరు అని చూసుకుంటే నవీన్ యాదవ్, కంచెల్ల విజయలక్ష్మి, మురళీ గౌడ్, వీళ్ళ పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో మీరు చూసుకుంటే జూబ్లీ హిల్స్లో ఎక్కువ మంది ప్రజలు ముస్లిం మైనార్టీలే ఉన్నారు. ముస్లిం మైనార్టీల తర్వాత మరొక సంఖ్య ఎవరిది అంటే యాదవ్ సామాజిక వర్గం. యాదవ్ సామాజిక వర్గం తర్వాత మరొక సంఖ్య ఎవరు అంటే కాపు. సో ఇక్కడ విజయలక్ష్మి నిలబడితే ఎలాగో యాదవ్ సామాజిక వర్గం ఓటేస్తుంది. ఇక కాపు సామాజిక వర్గాన్ని కూడా నా వైపే తిప్పుకుంటానని హామీ అయితే ఇచ్చింది. ఇక నవీన్ యాదవ్ నిలబడినా సరే అక్కడ యూత్ అంతా కూడా నవీన్ యాదవ్ వైపే ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ యాదవ్ సామాజిక వర్గం అంతా కూడా నవీన్ యాదవ్ వైపే నిలబడుతుంది. ఇక అంజన్ కుమార్ యాదవ్, సో ఈయన కూడా అదే అని తెలుస్తుంది. కాబట్టి ఇటు చూస్తే ఎవరిని నిలబెట్టినా సరే ఒకరికి హ్యాండ్ ఇస్తే వాళ్ళు హట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం. బీఆర్ఎస్ లో మహిళా అభ్యర్థిని ఖరారు చేశారు కాబట్టి కాంగ్రెస్ లో కూడా మహిళా అభ్యర్థిని ఖరారు చేస్తారా, లేకపోతే సీనియారిటీని అదనుగా తీసుకొని సీనియారిటీని ఖరారు చేస్తారా, లేదంటే అక్కడ స్థానికులను ఖరారు చేస్తారా అనేది కూడా మనం అంతా వెయిట్ చేసి చూద్దాం. ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.